తొక్కి బ్రతుకుతా అనే వాళ్ళ ముందు ఎదిగి నిలబడుతా అనే ధైర్యం ఉండాలి. మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానమే సరిగ్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు, ఓపిక చాలా విలువైంది. ఇష్టం అలాగే కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది. ఓపిక అలాగే ఆశయం నిన్ను ఎప్పటికైనా రాజును చేస్తుంది. మూర్ఖుల చేత ప్రశంసలు అందుకోవడం కన్నా బుద్ధిమంతుడి చేత తిట్లు తినడం మంచిది. పునాదులు సరిగ్గా లేని ఇంటిని గాలి వాన ఎలాగైతే కూల్చేస్తాయో అలాగే గాలి మాటలు నిండు సంసారాలను నిలువునా కూల్చేస్తాయి. చీకటిని చీదరించుకోకు. కొన్ని ఆలోచనలు అలాగే ఆవేశాలు మస్తిష్కంలో మెరిసేది చిమ్మ చీకటిలోనే. అల వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవైనప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక క్షణం ఓడినా మనిషిగా జీవితాంతం గెలుస్తావు. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. నీ చెడును కోరేవారు నీ తప్పును మాత్రమే చూపిస్తుంటారు. కానీ నీ మంచిని కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. జీవితాంతం అవసరాల కోసం సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య పరిగెడుతూ ఆనందాన్ని కోల్పోతూ ఉండటమే జీవితమేమో కాదంటారా? జీవిస్తే సింహంలా జీవించాలి. ఎందుకంటే నోరు లేని మేకల్ని బలిస్తారు కానీ గర్జించే సింహాన్ని కాదు. ముగింపు తెలిసిన కథకి ముందే ఏం జరుగుతుందో తెలిసిన జీవితానికి అంత విలువ ఉండదు. బంధాలు కలిపేది మాటే, ఆ బంధాలను తెంచేది మాటే. ప్రాణం పోసేది మాటే, అలాగే ఆ ప్రాణం తీసేది కూడా మాటే. గాయాలు చేసేది మాటే, మాన్పేది మాటే. మాయ నిన్ను గెలిపిస్తుంది, మాట నిన్ను ఓడిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. అడగడం చేతకానప్పుడు ఆశపడకు, అలాగే ఇవ్వడం చేతకానప్పుడు ఆశ చూపకు. సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. అలాగే విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. పని ఉంటే పలకరింపు, లేదంటే చీదరింపు. అవసరం ఉంటేనే అభిమాన వర్షం, అవసరం తీరిపోయాక తగలేసే రకం. ఇది నేటి మనిషి యొక్క లోకం తీరు. ధైర్యమనే సంపదను కోల్పోతే అన్ని సంపదలను కోల్పోయినట్టే. ఆస్తి పెరగాలంటే ఎన్నో మార్గాలున్నాయి. అదే అభిమానం పెరగాలంటే ఆత్మీయత ఒక్కటే మార్గం. ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం. ఇక్కడ డబ్బును చూసి సంతోషపడే బంధాలే ఉన్నాయి, కానీ మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు. ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉండేది అనేవారు, కానీ ఇప్పుడు మాత్రం డబ్బు ఉంటేనే మార్గం ఉంటుంది అంటున్నారు. అవసరానికి ఉపయోగపడని స్నేహాలు, ఆపదలో ఆదుకోలేని బంధాలు ఎన్ని ఉన్నా వ్యర్థమే. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు. నీ పక్కన